రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా, నా వైపు చూడని అందరూ, మీ అందరికి కూడా ప్రభు నామలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా, హల్లెలూయా. మంచిది. మీరు కూడా మీ ప్రక్క వారితో మీ వందన వచనాలు పంచుకోండి, మీ చేయి అందించండి. ప్రభువును దీవించును గాక అని చెప్పండి. వందనాలు. ప్రభువును దీవించును గాక. వందనాలు. ప్రభువును దీవించును గాక. వందనాలు. ప్రభువును దీవించును గాక. దీవించును గాక. మంచిది. కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూద్దామా? యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. నాతో పాటు అందరూ చెప్పండి. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ప్రభునందు ప్రియులారా, చదవబడిన మూల వాక్యముల నుండి కొన్ని మాటలను శ్రద్ధగా ధ్యానం చేద్దాం. ఈరోజు వాక్యాంశము గాయములు ఎందుకు, గాయములు ఎందుకు అని ఒకసారి దానిలో ఉన్న ఆత్మీయ వివరణ విషయాలను తెలుసుకునే ప్రయత్నం మన అందరం చేద్దాం. ఈ మాట చదివినప్పుడు ఆత్మీయ లోతు లేని వారికి, ఇప్పుడే దేవుని సన్నిధిలో ఎదుగుతున్న వారికి, లేదా దేవుని గురించి పెద్దగా అవగాహన లేకుండా ఈ మాటలు విన్నవారికి ఎలా అనిపిస్తుంది అంటే, ఎందుకు దేవుడు గాయం చేయాలి, ఎందుకు గాయం చేసి మరలా ఆయనే స్వస్థపరచాలి, అసలు గాయం చేయటం ఎందుకు, స్వస్థపరచడం ఎందుకు అని ప్రశ్న చాలా మందిలో ఉద్భవిస్తుంది. ఆత్మీయులలో కాదు, దేవుణ్ణి పూర్తిగా ఎరిగిన వారిలో, లోతైన ఆత్మీయ అనుభవాల్లో వెళ్ళే వారికి ఈ ప్రశ్న రాదు. కానీ ఏదో నామకార్థంగా పైపైన వెదుగుతూ, ఇంకా దేవుని గురించి ఇప్పుడే తెలుసుకుంటూ, దేవునిలో ఇప్పుడే అడుగులు వేస్తున్న వారికి అనిపిస్తుంది, దేవుడు ఎందుకు గాయం చేయాలి, ఎందుకు దేవుడు మనలా స్వస్థపరచాలి, అసలు స్వస్థపరిచే బదులు గాయం చేయకుండా ఉండటమే మంచిది కదా అని చాలా పర్యాయాలు మనకి ఏమవుతుందంటని అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యముల నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే, నిజంగా దేవుడు చేసే గాయాలు అవి మన మంచికే అనే విషయం మనందరికీ ఏమవుతుందండి, అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, రెఫరెన్సులు చదివించాల్సి వస్తే రెఫరెన్సులు చదివిస్తాను, లేని ఏడలా చెబుతూ ఉంటాను. మీరు చక్కగా శ్రద్ధగా దేవుని మాటలు ఏం చేయండి, వింటూ ఉండండి. గాయములు ఎందుకు అని అడిగితే మొదటి విషయం ఒకటి మీకు తెలియజేస్తాను. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములోనికి చొచ్చి చెడుతనమును ఏం చేస్తాయంట. ఇప్పుడు దేవుడు చేసే గాయాలు ఎందుకయ్యా అంటే, మనలో ఉన్న చెడుతనమును తీసివేయటానికి, మన జీవితాలను సరిచేయటానికి, మనల్ని బాగు చేయటానికి, వంకర మార్గములో నుండి దేవుని తిన్ననైన మార్గములోనికి మనల్ని నడిపించటానికి
దేవుడు కొన్ని పర్యాయాలు మన జీవితంలో గాయములు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. గాయములు ఎందుకయ్యా అని అడిగితే దేవుడు అంటాడు కదా, నీ అంతరంగములో ఉన్నటువంటి చెడుతనమును ఏం చేయటానికంట, తీసివేయటానికి కొన్ని పర్యాయాలు నేను నీకు గాయాలు చేస్తాను. నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాట వింటలేదు కదా, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా తట్టు తిరగటం లేదు కదా, ఎంతగా సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నా కానీ నీ పాపమును విడిచిపెట్టలేదు కదా, నీ చెడుతనమును విడిచిపెట్టలేదు కదా, నీ మనసును నువ్వు మార్చుకోవటం లేదు కదా, నా మాటకు విధేయత చూపటం లేదు కదా, ఇంకనో తిరుగుబాటు చేస్తున్నావు కదా. కాబట్టి ఒకానొక సమయంలో నేనేం చేయాలనుకుంటాను తెలుసా, నీకు గాయం చేసి, ఏమంటది, నీకు గాయం చేసి ఆ గాయము ద్వారా నీ హృదయంలో ఉన్న చెడుతనమును తొలగించి మరలా నిన్ను స్వస్థపరిచి నా వైపు తిరిగేలాగా ఏమంటే నీ మనసును ఏం చేస్తానంట, మారుస్తాను. నీ మనసును మారుస్తాను. మనుషులమైన మనమే చాలా పర్యాయాలు మన జీవితంలోనే మనం కూడా కొన్ని పర్యాయాలు గాయాలు చేస్తాం. మన పిల్లల్ని కొడతాం, గద్దిస్తాం, బుద్ధి చెబుతాం, మాట వినకపోతే ఒక దెబ్బ వేస్తాం, ఒక్కొక్కసారి బెత్తము వాడతాం. ఆ బెత్తం వాడినప్పుడు వారికి గాయం అయినప్పుడు ఆ గాయానికి మరలా మనమే ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ చేస్తాం, మనమే వెన్న రాస్తాం, మనమే ఆయింట్మెంట్ రాస్తాం, మరలా బిడ్డను కౌగిట్లకు చేర్చుకుంటాం, మరలా బిడ్డ స్వస్థత పొందుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఆ బిడ్డ మాట వినేలాగా ఉండాలని మనం ఏమవుతామంట, కోరుకుంటాం. అవునంటారా కాదంటారా? ఇదంతా అనుభవమే తల్లిదండ్రులైన వారికి. మీ పిల్లల్ని ఎప్పుడు కొట్టలేదంటారా, ఎప్పుడు తిట్టలేదంటారా? ఎందుకు? వారి మార్గం తప్పిపోతున్నప్పుడు, వారి మాట వినకపోతున్నప్పుడు, వారి సరి అయిన స్థితిలో లేనప్పుడు, సరి అయిన మార్గంలో లేనప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంట, బిడ్డల్ని ఏమంటండి గద్దిస్తాం. ఆ గద్దింపును కూడా వినకపోతే ఒక దెబ్బ ఏం చేస్తామంట, వేస్తాం. ఏమంటండి, బెత్తము వాడతాం, వాడి వారిని సరిచేయాలని మనం ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యం కూడా ఏమని సెలవిస్తుందో తెలుసా, బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధంట. బెత్తం వాడకపోతే కుమారుడు ఏమైపోతాడంట, తండ్రికి విరోధి అయిపోతాడు. తల్లిదండ్రులు పెద్దాడైనాక కొన్ని పర్యాయాలు మనం మరీ గారాభం ఎక్కువైపోయి, ప్రేమ ఎక్కువైపోయి, ఏం చేసినా నా బాబే అంటా ఉంటే, ఏం చేసినా కానీ సమర్థిస్తూ ఉంటే పిల్లలు పెద్దవారు ఈ మాట వినరు. ప్రియమైన బిడ్డలారా, వారు సరైన మార్గములో ఉండినట్లుగా మనము ఏం చేయాలంట, బెత్తము వాడాలి. ఆ బెత్తం గాయాలు చేస్తుంది, కానీ ఆ గాయాలను మనమే కడతాం. ఆ బిడ్డ మరలా మాట వినేలాగా ఏం చేస్తామంటే మనము ప్రయత్నము చేస్తాం. నా మటుకు నేను చాలా పర్యాయాలు మరి చిన్నతనంలో మరి రోహన్ కానీ డింపిని కానీ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వారు మాట వినాలని, వారు సరి అయిన మార్గంలో ఉండాలని. నాకు కొట్టడం నా హ్యాబిట్ కాదు. ఏమండి, ఎవరిని కొట్టడానికి ఇష్టపడను ఎక్కువగా. ఎవరు ఏడ్చేవారిని చూస్తే నాకు కూడా బాధ కలిగిద్ది, నేను కూడా ఏడుస్తాను. అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా, దారిని పోతున్నా, ఎవరైనా కొట్టుకుంటున్నా, ఎవరైనా బాధపడుతున్నా హృదయం చాలా బాధ అనిపిస్తుంది నాకు. కానీ కొన్ని పర్యాయాలు సరి చేయటానికి చిన్న చిన్న దెబ్బలు తప్పవు. గత 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా మా తమ్ముడు కూడా మరి తన భార్యను బాగా ఇబ్బంది పెడుతుంటే, ఆ సమయంలో నేను అక్కడ ఉన్నా, ఇబ్బంది పెడుతుంటే ఒక దెబ్బ వేయాల్సి వచ్చింది. వెళ్ళి మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే నేనే మరలా వెళ్ళి ఒక 500 రూపాయల డబ్బులు జేబులో పెట్టి, ఒక 500 రూపాయలు జేబులో పెట్టి వాడిని ఓదార్చాను. ఏడుస్తూ ఉంటే ఏమనిపించిందంట, బాధ అనిపిస్తుంది. కానీ వారు చేసే పనులను బట్టి సరి చేయాలనిపిస్తుంది. మనమే మానవులమైన మనుషులమైన మనమే ఇంతగా ఆలోచిస్తుంటే
దేవుడు కూడా తప్పిపోతున్న ఆయన బిడ్డల్ని, పాడైపోతున్న ఆయన బిడ్డల్ని, మార్గం తప్పిన ఆయన బిడ్డల్ని, ఏమంటే చెదరిపోతున్న ఆయన బిడ్డల్ని, దానికి దూరమైపోతున్న బిడ్డల్ని, నాశనానికి నరకానికి అపవాది చేతుల్లో వెళ్ళిపోతున్న తన బిడ్డల్ని సరి చేయాలని, బాగు చేయాలని, తన మాట వినేలాగా తన సన్నిధిలో ఉంచాలని ఆయన కూడా ఆలోచిస్తాడు కదా. దేవుడు కూడా ఆలోచిస్తాడు కదా. ఆలోచించే దేవుడు కొన్ని పర్యాయాలు మాట విననప్పుడు మనం ఎలాగో బెత్తం వాడతామో, మనం మాట విననప్పుడు ఆయన కూడా చిన్న చిన్న గాయాలు ఏం చేస్తాడని మనకి చేస్తాడు. అది శ్రమ రావచ్చు, అది రోగం కావచ్చు, అది మరొక బలహీనత కావచ్చు, అది నీ కన్నిటికి కారణం అవ్వచ్చు, అది లేమి కావచ్చు, ఇంకా ఏమైనా సమస్యలు కావచ్చు. నీ జీవితంలో దేవుడు ఎందుకు వీటిని అనుమతిస్తాడయ్యా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు బాగుపరచబడటానికే, మన జీవితాలు కట్టబడటానికే, మన జీవితాలు సరిచేయబడటానికే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో అంతరంగంలో ఉన్న చెడుతనం అంతా తొలగిపోవునట్లుగా దేవుడు కొన్ని పర్యాయాలు మన జీవితంలో గాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం మనందరికీ బాగా తెలుసు కదండి. న్యాయాధిపతుల గ్రంథం ఇశ్రాయేల్ ప్రజల గురించి రాయబడిన సంగతులు అందులో ఉన్నాయి. ఐగుప్తు దేశం నుండి మోషే ద్వారా విడిపించబడి ఎర్ర సముద్రంలో గుండా నడిచి, ఏమంటే కనాను ప్రయాణంలో, ఆ ఎడారిలో, అరణ్యములో నడుచుకుంటూ ఆయా దేశాలు దాటుకుంటూ వస్తున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను మోషే నడిపించాడు. ఆ తర్వాత మోషే పరిచారకుడైన యెహోషువ నాయకుడిగా ఉండి నడిపించాడు. ఆ యెహోషువ తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులను ఇచ్చాడు. దరిదాపు పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారండి? దరిదాపు 14 మంది. చెప్పాలి, ఎంతమంది? 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. మీరు న్యాయాధిపతుల గ్రంథం అంతా చదువుకోండి. ఒకవేళ మిమ్మల్ని ఏదైనా ప్రశ్నిస్తే నాకు జవాబు వెంటనే చెప్తారా? ఏమండి, రిప్లై ఉంటేనే ఏముండిద్దంట? సప్లై ఉంటుందంట. మొదటి న్యాయాధిపతి ఎవరు? ఇశ్రాయేలుకి మొదటి న్యాయాధిపతి ఎవరు? చివరి న్యాయాధిపతి ఎవరు? చివరి న్యాయాధిపతి ఎవరు? 14 మంది న్యాయాధిపతులు అని చెప్పారు కదా మీరే. 14 కరెక్టే. మొదటి న్యాయాధిపతి ఎవరో, చివరి న్యాయాధిపతి ఎవరో? 14 మందిలో స్త్రీలుగా న్యాయాధిపతులుగా ఉన్నవారు ఎవరు? దెబోరా. మంచిదే, మంచిగా చెప్పారు. దెబోరా ఒకతే న్యాయాధిపతిగా స్త్రీలలో ఉంది 14 మందిలో. మిగిలిన వారందరూ పురుషులు ఉన్నారు. ఇప్పుడు మొదటి న్యాయాధిపతి ఎవరు? అది తెలియదు, మళ్ళీ తెలియదు. చివరిది సరే నేనే చెప్తాను. మొదటి న్యాయాధిపతి ఓత్నియేలు. మొదటి న్యాయాధిపతి ఎవరంట? ఈ ఓత్నియేలు ఎవరో తెలుసా? కాలేబు కుమార్తె అయిన అక్సాను వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి. చివరి న్యాయాధిపతి ఎవరయ్యా అంటే మీకు అసలు చాలా ఈజీగా తెలియాలి. ఎందుకంటే ఆ న్యాయాధిపతుల గ్రంథం తర్వాత కూడా ఆయన కనపడతాడు. తర్వాత గ్రంథంలో కూడా ఎవరంట? ఏమండి, ఎవరు? సమూయేలు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, సమూయేలు భక్తుడు చివరి న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ప్రతిసారి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట దోషం చేయటం, పాపం చేయటం, తప్పిపోవటం, దేవుని మాట వినకపోవటం, వారు ఉండి వచ్చినా, వారు నేర్చుకున్న ఆయా దేశ ప్రజలతో సహవాసం చేసి నేర్చుకున్నటువంటి ఆ ఆచారములను, ఆ విగ్రహారాధన మరలా చేయటం, ఇలా వారు తప్పిపోయిన ప్రతిసారి దేవుడు వారిని శత్రువుల చేతికి ఏం చేస్తా వచ్చాడంట? అప్పగిస్తూ వచ్చాడు. శత్రువులకు అప్పగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులు వచ్చి వీరితో యుద్ధం చేసి వీరి పంటలను పాడు చేసి వీరి కుటుంబాలను పట్టుకొని, ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిని నలగొట్టి వీరిని బానిసలుగా చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు వీరిని బానిసత్వంలో ఉంచితే, ఆ తర్వాత బానిసలై కరువులో ఉండి, బాధలో ఉండి, శ్రమలో ఉండి మరలా వీరు ఏడవటం, మరలా దేవుని వైపు చూడటం, అయ్యా మేము పాపం చేశామయ్యా, అయ్యా మేము తప్పు చేశామయ్యా, మమ్మల్ని కరుణించమని ప్రార్థన చేయటం. వెంటనే దేవుడు ఒక న్యాయాధిపతిని, ఒక రక్షకుడిని ఏం చేయటం అంట? వారి కొరకు పుట్టించటం, వారి కొరకు లేవనెత్తటం, వారు ఆ శత్రువుల చేతుల్లో నుండి వీరిని ఏం చేయటం అంట? విడిపించటం. కొన్ని సంవత్సరాలు మరలా దేశం నెమ్మదిగా ఉండటం.
మరలా ఎప్పుడైతే నెమ్మది వచ్చిందో, మరలా అన్ని పరిస్థితులు ఎప్పుడైతే మంచిగా ఉన్నాయో, మరలా వీళ్ళు తప్పిపోవటం. ఇలా న్యాయాధిపతుల గ్రంథం అంతా 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు కదా, 14 సార్లు ప్రజలు తప్పిపోవటం, దేవుడు శత్రువుల చేతికి అప్పగించటం, మరలా వాళ్ళు ఏడవటం, దేవుని తట్టు తిరగటం, మరలా ఆయన న్యాయాధిపతులను ఎందుకు గాయాలు, ఎందుకు ఆయన శత్రువులకు అప్పగించాలి, ఎందుకే మరలా వారి కొరకు రక్షకులను లేపాలి, న్యాయాధిపతులను లేపి మరలా శత్రువుల చేతుల నుండి విడిపించాలి ఎందుకు అని అడిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలాగున పోగొట్టుకోరో, వారు మంచిగా ఉండాలని కోరుకుంటారో, దేవుడు కూడా ఆయన పిల్లలమైన మనం, ఆయన స్వహస్తాలతో చేయబడినటువంటి మనం ఎప్పుడు నశించిపోవాలని కానీ, ఎప్పుడు పతనమైపోవాలని కానీ, పాడైపోవాలని కానీ దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. ఒకవేళ మనం మార్గము తప్పితే, మనము దేవునికి దూరం అయిపోతే, మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే, మనల్ని ఎలాగున దారిలోనికి తీసుకురావాలో దేవునికి తెలుసు. కాబట్టి కొన్ని పర్యాయాలు ఆయన గాయములు మాత్రమే చేసి తన తట్టు మనల్ని తిప్పి స్వస్థపరచాలని ఆయన ఏం చేస్తున్నాడండి, కోరుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు పక్షంగా కూడా దేవుడు అదే చేసింది. ఎందుకు మరి నశింపజేయలేదు వారిని? ఎందుకు పాపం చేశారని, తప్పు చేశారని వారిని నశింపజేయలేదయ్యా అని అడిగితే, ఎందుకు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు? ఎందుకు మరలా ఆయనే రక్షకులను న్యాయాధిపతులను లేపి వారిని ఆ శత్రువుల చేతుల నుండి విడిపించాడు? ఒక ఓత్నియేలేమి, ఒక ఇస్బానేమి, ఒక షమ్గరేమి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దెబోరా ఏమి, ఒక గిద్యోనేమి, ఒక సంసోనేమి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది న్యాయాధిపతులను తన ప్రజలైన ఇశ్రాయేలు కొరకు దేవుడు ఏం చేశాడంట, ఏర్పరచుకున్నాడు వారిని రక్షించటానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ కొన్ని గాయాలు ఉన్నాయా? నీ జీవితంలో కూడా అనారోగ్యమా, శ్రమ, కష్టమా, కన్నీరా, లేమిక, బాధ ఒకవేళ ఎందుకు వచ్చినాయో ఒకసారి యోచన చేసుకో. ఈ గాయం నీ జీవితంలోకి ఎందుకు అనుమతించబడిందో ఒకసారి యోచన చేసుకో. ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావో ఒకసారి యోచన చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాయం నీ మేలు కొరకే, ఆ గాయం నీ స్వస్థత కొరకే, ఆ గాయం నువ్వు సరిచేయబడుట కొరకే, ఆ గాయం మనలో ఉన్న చెడుతనము తొలగిపోవట కొరకే, ఆ గాయం మనము ఆశీర్వదింపబడుట కొరకే. ఒక మాట చదువుకుందామా? అదే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. 27వ అధ్యాయం 6వ వచనం. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయాలు చేస్తాడు. పగవాడు లెక్కలేనన్ని. ఇప్పుడు యేసయ్య మన మేలు కోరే స్నేహితుడు. ఏమండి? యేసయ్య మన మేలు కోరే స్నేహితుడు. ఆయన మన పరమ తండ్రి, ఆయనే మన తల్లి. మరి ఆ తండ్రి, ఆ తల్లి అయిన ఆ దేవుడు, మన స్నేహితుడైనటువంటి ఆ దేవుడు మన మేలు కోరేవాడు. కాబట్టి ఏమండి, మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనం నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మన జీవితాలు పాడైపోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవునికి దూరం అయిపోయే వారంగా మనం ఉండటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మేలు కోరి కొన్ని పర్యాయాలు మనకేం చేస్తున్నాడంట? గాయాలు చేస్తున్నాడు. మేలు కోరే స్నేహితుడే గాయాలు చేస్తాడు. పగవాడు ఏం చేస్తాడు? నువ్వు తప్పులో ఉన్నప్పుడు, నువ్వు తప్పు చేస్తున్నావని నేను ఎవరైనా హెచ్చరించారంటే వాళ్ళు నీ మేలు కోరేవాళ్ళే. అర్థమవుతుందా? వాళ్ళు నీ మేలు కోరేవారే. నువ్వు తప్పు చేస్తుంటే నేను ఇంకా ఎంకరేజ్ చేసేవారు ఎవరన్నా ఉన్నారనుకో, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు పగవాళ్లే. లెక్కలేనని నేను ముద్దులు పెట్టి నేను ఎక్కడ తీసుకెళ్తారంట? నరకానికి పంపించేవాళ్లే. కొన్ని పర్యాలు మనం ఎలా ఉంటుందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు కోరి గాయాలు చేసే వాళ్ళనేమో మనం ఏం చేస్తామంట? ఏమంటండి? ఏం చేస్తాం? ఇష్టపడం. నన్ను గర్దిస్తారా? నన్ను మాటలు అంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకే చెబుతారా? ఇలా కొన్ని పర్యాయాలు మనం మాట్లాడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతున్నాయా మీకు మాటలు? మన జీవితాల్లో కూడా గద్దింపుని తీసుకోవడానికి ఇష్టపడం కదా. చెప్పాలి, గద్దింపు ఎలాగుంటుందంట? 51వ కీర్తనలో రాయబడినట్టుగా గద్దింపు ఎలా ఉంటుంది?
చాలా మందికి అసహ్యము. గద్దింపు అసహ్యం. మన లోపాలు ఎవరైనా ఎత్తి చూపితే, మన దోషాలు ఎవరైనా చూపిస్తే, మన తప్పులు ఎవరైనా చూపిస్తే మనకేం కలుగుతుంది? బాధ కలుగుతుంది. తీసివేస్తాం కదా, ఏమండి? నిజమే కదా, నాలో ఈ లోపం ఉంది కదా, నాలో ఈ బలహీనత ఉంది కదా, అందుకే దేవుడు నాకు తెలియపరిచేయడేమో. ఆత్మీయ సహోదరి ద్వారా, దైవ సేవకుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నేను సరి చేసుకోవాలని అనుకోం. కానీ చాలా పర్యాయాలు చెప్పిన సేవకుల మీదైనా, చెప్పిన ఆత్మీయ సహోదరి మీదైనా మనం కష్టం పెట్టుకొని, బాధ పెట్టుకొని, నా గురించి చెప్పారు, నా లోపాలను ఎత్తి చూపారని మనము మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ పక్క నుండి మనం చేసే పనులన్నిటికీ ఎంకరేజ్ చేస్తా, ఏం పర్వాలేదు కానీ, ఏం పర్వాలేదు కానీ, ఏం పర్వాలేదు కానీ అని చేయమని మనల్ని ఎంకరేజ్ చేస్తూ ముద్దులు పెట్టేవారు ఉంటారు చూసారా? వాళ్ళు ఎవరో తెలుసా? పగవాళ్ళే. నువ్వు అనుకుంటున్నావు, అబ్బా నన్ను ఎంకరేజ్ చేస్తున్న వీళ్ళే నా వాళ్ళు, గద్దించే వాళ్ళు నా వాళ్ళు. కానీ వాస్తవానికి గద్దించే వాళ్ళే మన వాళ్ళు. ఏమంటే గద్దించే వాళ్ళే మన వాళ్ళు. నీ పక్క నుండి నీకు ముద్దులు పెట్టేవాళ్ళు, నువ్వు చేసే తప్పుడు పనులన్నిటినీ ఎంకరేజ్ చేసేవాళ్ళు నీ మేలు కోరేవారు కానీ, నీ మేలు కోరేవారు కానీ కాదు. ఇవి నా మాటలు కాదు. ఎవరు చెబుతున్నారు? దేవుడు చెబుతున్న మాటలు. మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు, పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేనని మొదలు పెడతాడంట. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని గద్దింపును మనం ఏం చేయాలంట? స్వీకరించాలి. వాక్యములో నుండి గద్దింపును స్వీకరించాలి. దేవుని సేవకుడైనా, ఆత్మీయ సహోదరైనా నీకేదైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు నీ వినటానికి ఏమవ్వాలంట? ఇష్టపడాలి. నిన్ను సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకోవటానికి నువ్వు ఇష్టపడాలే కానీ ప్రియమైన దీని బిడ్డలారా, మనసులో ఏమవకూడదంట? నొచ్చుకోకూడదు. ఎందుకు గాయాలంటే చాలా పర్యాలు మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని ఏం చేయటానికంట? తీసివేయటానికి. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెబుతున్నాడు కదా, యెషయా గ్రంథం 1వ అధ్యాయము మీరు చదువుకోండి. ఇంటికి వెళ్ళి మొత్తం ఇంటికి వెళ్ళినంత చదువుకోండి, అక్కడ అర్థమైంది. ఆకాశము ఆలకించుము, భూమి చెవి యజ్ఞము. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను కానీ వారు నా మీద ఏం చేస్తారంట? తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఎద్దు తన కామాను నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి నెరుగును. ఇశ్రాయేలుకి ఏమి లేదు? ఏం లేదంట? తెలివి లేదు. కొట్టబడుతున్నారు, పిండబడుతున్నారు, ఒత్తబడుతున్నారు. వారు గాయములతో ఏమైపోయారంట? చదవండి ఆ మాట, మీకు అర్థమైంది. 1:6 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 1:6 త్వరగా. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలే. ఎందుకు గాయాలు? ఎందుకు కొట్టబడుతున్నారు? ఎందుకు ఏమంటే ఆ గాయములు పిండబడలేదు, ఒత్తబడలేదు? ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలకి శ్రమ అని అడిగితే ఏమంటే దేవుడు అంటున్నాడు, నా పిల్లలను నేను పెంచి పెద్దవారిని చేశాను కానీ వారు నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. చాలా పర్యాలు మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం కాబట్టి ఈ గాయాలు. చాలా పర్యాలు దేవుని మాట మనం వింటలేదు కాబట్టి ఈ శోధన, ఈ సమస్య, ఈ శ్రమ దేవుడు అనుమతించి నిన్ను మరలా తన దగ్గరకు తీసుకోవాలని, నీ జీవితాన్ని సరి చేయాలని. అంటే నువ్వు తిరిగి వచ్చిన తర్వాత ఆ శ్రమ, ఆ రోగం, ఆ బాధ మొత్తం మరలా ఆయన తన చేతులతో ఏం చేయాలని? తీసివేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనే గాయం చేస్తాడంట. ఆయన చేతులే మరలా ఏం చేస్తున్నాయండి? స్వస్థపరుస్తా ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆయనే గాయం చేశాడు. తిరిగి వస్తే ఆయనే మరలా వారిని ఏం చేశాడంట? స్వస్థపరిచినటువంటి దేవుడు ఆయనే. తిరిగి వచ్చినప్పుడు స్వస్థపరిచిన దేవుడు కూడా ఆయనే. అందుకనే ఇంకా మనం క్లియర్గా మనకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను చూడండి. అదే సామెతల గ్రంథం 23:29 ఒకసారి చదవండి. అదే సామెతల గ్రంథం 23:29 త్వరగా చదవాలి. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా సామెతల గ్రంథంలో, ఎవరికి శ్రమ, ఎవరికి హేతువు లేని గాయాలు.
ఎవరికి బాధ, ఎవరికి దుఃఖం అంటే ద్రాక్ష రసముతో పొద్దుబుచ్చు వారికే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి హేతువు లేని గాయాలు. అది ఏదైనా సరే, మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నది ఏదైనా సరే, అది త్రాగుడైనా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది జోదమైనా, అది మరొక అలవాట్లైనా, అది మరొక వ్యభిచారమైనా, అది మరొక పాపమైన, లోక సంబంధమైన కార్యాలైనా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధములైనా, మోసమైన, అన్యాయమైన, అది ఏదైనా కావచ్చు. ఎనీహౌ, ఎవరికి శ్రమ అంటే అబద్ధం ఆడేవారికే, ఎవరికి శ్రమ అంటే వ్యభిచరించే వారికే, ఎవరికి శ్రమ అంటే త్రాగుబోతులకే, ఎవరికి శ్రమ అంటే ప్రియమైన దేవునికి దూరంగా వ్యతిరేకంగా ప్రవర్తించే వారికే, ఎవరికి శ్రమ అంటే పాపమును ప్రేమించే వారికే, ఎవరికి హేతువు లేని గాయాలు. ఈరోజు ఎందుకు మనకి గాయాలు? ఒకసారి మనం యోచన చేసుకోవాలి. ఎందుకు మనకి గాయాలు? ఎందుకు దేవుడు మనకి గాయం చేస్తున్నాడు? మనం దేవుని పిల్లలం కదా, దేవుని ప్రజలం కదా, దేవుని మందిరానికి వస్తున్నాం కదా, దేవుని స్తుతిస్తున్నాం కదా, ఆయన సన్నిధిలో ఉంటున్నాం కదా, అయినా మనకెందుకు లేమికి, అయినా మనకెందుకు కరువు, అయినా మనకెందుకు రోగం, అయినా మనకెందుకు బాధ, అయినా మనకెందుకు కన్నీరు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో గాయం చేయాల్సిన పరిస్థితి వచ్చిందేమో, నువ్వు మాట వింటలేదేమో, నువ్వు తప్పిపోయి ఉన్నావేమో, నువ్వు తిరుగుబాటు చేస్తున్నావేమో, నువ్వు దేవుని ప్రేమించడం లేదేమో, నువ్వు పాపాన్ని విడిచిపెట్టలేదేమో, నువ్వు సరైన మార్గంలో లేవేమో, అందుకనే ఒకవేళ దేవుడు నీకు గాయం చేయాల్సి వచ్చిందేమో. గాయం చేస్తే గాని నువ్వు ఎవరి దగ్గరికి రావంట? ఎవరి దగ్గరికి రావు? దేవుని దగ్గరికి రావు. దేవుని వైపు మరలా తిరగవు. చాలా పర్యాలు ఏమని చెబుతామంట? ఒట్టి చేత్తో మొడితే ఏముంటది, ఉంగరాల చేత్తో ఏం చేయాలంట? ఒట్టి చేత్తో మొట్టితే ఏముంటది, ఉంగరాల చేత్తో మొట్టాలంట. అవునా? మనకు ఒట్టి చేత్తో కొడితే ఆనందం, మాట చెబితే కొన్ని పర్యాలు మనకేమవుతుందంట, మాట చెబితే ఆనందం. కాబట్టి దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? దెబ్బ కొట్టాల్సి వస్తుంది. దెబ్బ కొట్టాల్సి వస్తుంది. కానీ కొట్టిన ఆ దేవుడే, దెబ్బ కొట్టిన ఆ దేవుడే మరలా ఆ దెబ్బను ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. బాగు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మీకు ఒక మాట చెప్తున్నాను. మనందరం చాలా పర్యాలు విన్నాం. లోకాసు వార్తలో ఉంటుంది. ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరికోకి వెళ్తున్నాడు. ఎవరి చేతిలో చిక్కున్నాడు? ఎవరి చేతిలో చిక్కున్నాడు? దొంగల చేతిలో చిక్కున్నాడు. చిక్కుని ఏమైపోయాడు? గాయాల పాలైపోయాడు. గాయాల పాలయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసే గాయాలు ఉంటాయి. కొన్ని పర్యాలు మనం తప్పిపోయినప్పుడు మనంతట మనం తెచ్చుకునే గాయాలు కూడా ఉంటాయి. అపవాది చేత కొట్టబడి గాయపరచబడే పరిస్థితులు కూడా మన జీవితాల్లో ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పరీక్షిస్తే వచ్చే గాయాలు కూడా మన జీవితాల్లో ఉంటాయి. దేవుడు ఆశీర్వాదం కొరకు చేసే గాయాలు కూడా మన జీవితంలో ఉంటాయి. ఇవన్నీ మీకు త్వరగా తెలియజేస్తాను. ఆ వ్యక్తి కొన ఊపిరితో పన్నున్నాడంట. మంచి సమరయుడిగా నా ప్రభు అయిన యేసయ్య వచ్చి ఆ వ్యక్తి గాయాలను ఏం చేశాడంట? కట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ వ్యక్తి యొక్క గాయాలు కట్టాడంట. ఆ వ్యక్తిని ద్రాక్ష రసముతో ఆ వ్యక్తి గాయాలన్నీ కట్టుకట్టి తన గాడిద మీద ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడంట? పోటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళాడంట. ఎందుకు ఆ వ్యక్తికి గాయాలు అని అడిగితే మనము ఏం చెప్తాం? యెరూషలేములో ఉండాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళాడంట? ఎరికోకు దిగిపోయాడు. ఏమంటని? ఎందుకు మన జీవితాల్లో కొన్ని పర్యాయాలు గాయాలంటే ఏమంటని? మనము ఉండాల్సిన చోట ఉండకుండా ఉండచోడని చోటకి దిగిపోతున్నాం కాబట్టి, జారిపోతున్నాం కాబట్టి, పడిపోతున్నాం కాబట్టి, అందుకే మనకు గాయాలు. అందుకేనండి గాయాలు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఉండాల్సిన స్థానం వేరు, కానీ నువ్వేమైపోయావంట? ఎక్కడికో దిగిపోయావు, జారిపోయావు, పడిపోయావు. అందుకే మరలా నిన్ను ఆ స్థానంలో ఉంచడానికి కొన్ని గాయాలు నీ జీవితంలో ఏమవుతున్నాయట? అనుమతించబడతా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము నుండి ఎరికోకు వెళ్తా దొంగల చేతిలో చిక్కి గాయాల పాలైన వ్యక్తిని యేసయ్య పరామర్శించి ఆ గాయాలు కట్టి మరలా ఎక్కడికి చేర్చాలో, మరలా ఎక్కడ ఉండాలో వ్యక్తి ఎక్కడికి చేర్చాలో అక్కడికి
చేర్చాడు. పూటకోళ్ళ వాని ఇంటికి చేర్చాడు. పూటకోళ్ళ ఇల్లు అంటే సంఘం, పూటకోళ్ళ వాళ్ళు అంటేనే సేవకులు. ప్రియమైన పిల్లరా, వారి దగ్గరికి చేర్చి అయ్యా మరలా వారిని పరామర్శించేలాగా, మరలా వారి ఆత్మీయ జీవితం కట్టబడేలాగా. ప్రియమైన పిల్లరా, నిజంగా దేవుడు ఇన్ని ప్రణాళికలు, ఇన్ని కార్యాలు, ఇన్ని రీతిగా మనల్ని ప్రేమిస్తూ, ఇంతగా మనం తప్పిపోతున్న, జారిపోతున్న, పడిపోతున్న పరిస్థితుల్లో మనల్ని సరిచేయాలని, మనల్ని బాగు చేయాలని, మనలో తన బిడలుగా ఉండాలని ఆయన మనల్ని ప్రేమిస్తూ, తన కృప వెంబడి కృపను మన ఎడల చూపిస్తూ, ఎంతగా అసలు ఆయన మన ఎడల ఎంత శ్రద్ధ బాధ్యతలు కలిగి ఉన్నాడంటే అసలు ఏం చెప్పాలని, ఇంకా ఏమంటే ఏం చెప్పగలం? ప్రియమైన పిల్లరా, పోతే పోనీ వదిలేసి అని అనేవాళ్ళు ఉన్నారా? అని ఎలా అనుకోగలమా? ప్రియమైన దేవుళ్ళు, కొన్ని పర్యాలు కొంతమంది అంటారు, కొన్ని సంఘాలు మనం వినుంటాం కొన్ని పర్యాలు, పలానాలు రారు, పోతే పోని వస్తారా. నేను కాక మన దుగ్గురాల వెళ్తూ ఉంటాను కదా, అక్కడ ఒక సేవకుల గురించి నేను అప్పుడప్పుడు వింటూ ఉంటాను. ఏం పేరు చెప్పడం కానీ వాళ్ళ గురించి వింటూ ఉంటాను. ఎవరు రాకపోయినా వెళ్ళి అడగటం కానీ, పట్టించుకోవడం కానీ, ప్రార్థన చేయటం కానీ, పరామర్శించడం కానీ ఏముండదంట. ఒక 4-5 వారాలు రాకపోయినా, వాళ్ళు రాకలేదంటే రాకపోతే రాకపోని మీరు కూడా వెళ్ళాలనుకుంటారు పోండి, ఇలా మాట్లాడతారంట పాస్టర్ గారు. నాకు బాధ అనిపించింది. ఎందుకని అలా ఎందుకు ఉండాలి? సేవకుడు అలా ఉంటే ఎలా? ఏమండి, వెళ్ళిపోని అంటే అది కాదు, కరెక్ట్ కాదుగా. దేవుడు అలా అనుకుంటాడా? దేవుడు కూడా మన ఎడల అలాగే అనుకుంటే పోతే పోని అని అనుకుంటే, దేవుడు లేకపోతే మనకు బ్రతుకుందా? సంఘం లేకపోతే మనకు జీవితం ఉందా? సహవాసం లేకపోతే మన ఆత్మీయత ఉందా? మందిరం లేకపోతే దేవుని కృపను మనం పొందుకోగలుగుతామా? ఏమని దేవుని జ్ఞాపకాల్లో మనం ఉండగలుగుతామా? దేవుని మందిరానికి వస్తే కదండి మనం ఆయన జ్ఞాపకాల్లో ఉండేది. దేవుని మందిరానికి వస్తేనే మనం ఆయన జ్ఞాపకాల్లో ఉండేది. దేవుని మందిరంలో ఉంటేనే మనం ఆయన కృపను పొందుకునేది. ఒకవేళ దేవుడు కూడా నన్ను విడిచిపోయిన వాళ్ళతో నాకెందుకని ఆయన వదిలేస్తే మన బ్రతుకేమైంది? మన జీవితం వెళ్ళిపోయింది. ఏదో సామె చెబుతారు కదా, చిరిగిన ఇస్రాదులాగా అన్నట్టుగా. ఏమిటండి, మన బ్రతుకులు కూడా అలాగే అయిపోతాయి. కానీ దేవుడు ఎప్పుడు అలాగునా అనుకోడు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎప్పుడైనా మనల్ని సరి చేయాలనే, ఏమిటండి, మనం ఆయన బిడ్డలుగా ఉండాలనే దేవుడు కోరుకుంటాడు. మొదటిది గాయము. ఎందుకంటే అంతరంగంలో ఉన్న చెడుతనము తొలగించుకోవాలి. రెండవదిగా మనం చూస్తే యోబు జీవితంలో కూడా ఏమైందంటే గాయమైంది. యోబు జీవితంలో కూడా గాయాలైంది. అయితే ఆ యోబుకైన గాయాలు ఎందుకు అంటే ఏమిటండి, విశ్వాసములో నిలబడుట కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరీక్షలో విశ్వాసములో నిలబడుట కొరకు. యోబు ఏదో తప్పు చేశాడని దేవుడు సరిచేద్దామని యోబు జీవితంలో గాయాలు రాలేదు. కానీ ప్రియమైన బిడ్డలారా, అపవాదికి దేవునికి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణలో ఒక చెప్పాలి అంటే ప్రియమైన బిడ్డలారా, ఒక పోటీ అని దాంట్లో యోబును దేవుడు నిలబెట్టాలని, యోబు యొక్క విశ్వాసాన్ని కనపరచాలని, యోబు యొక్క భక్తిని అపవాదికి కనపరచాలని, అపవాది సిగ్గుపడేలాగా చెయ్యాలని ఆ విశ్వాస పరీక్షను యోబు జీవితంలో దేవుడు అనుమతించి యోబుకు కూడా కొన్ని గాయాలు అవటానికి దేవుడు ఏం చేశాడంట? అనుమతిచ్చాడు. ఏంటా గాయాలు? ఆరోగ్యం పోవటం, ఆస్తంతా ఒకరోజే పోవటం, పిల్లలందరూ ఒకరోజే చనిపోవటం. ఇవన్నీ యోబు జీవితంలో అతని హృదయంలో అయినటువంటి గాయాలు. ఒక రోజులోనే ఇన్ని ప్రతికూల పరిస్థితులు వస్తే నిజంగా నేను యోబు అంత విశ్వాసం కలిగి ఉంటానో లేదో, మరి ఏదో నుయ్యో గుయ్యో ఎదుక్కొని దూకుతానేమో. ఏమండి, అంటే చెప్తున్నా, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను మీకు చెప్తున్నా. ప్రియమైన పిల్లలు, ఒక్క రోజులోనే ఇన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తే యోబులాగా ఉండటం జరిగే పనో కాదో తెలియదు. ఎందుకంటే ఒక్క రోజులోనే ఏమంటే భార్య విడిచిపోయింది, ఒక రోజులోనే పిల్లలు చనిపోయారు, ఒక రోజులోనే ఆస్తి అంతా పోయింది, ఒక రోజులోనే దేహం అంతా కురుపులతో ఏమైపోయిందంటది నింపివేయబడింది. ప్రియమైన బిడ్డలారా, ఎందుకమ్మా యోబు జీవితంలో ఇన్ని గాయాలు అంటే ప్రియమైన యోబును గెలిపించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబును విశ్వాసములో ఇంకా అతని విశ్వాసమును బలపరచడానికే, అతనికి విజయమునివ్వటానికే, అపవాది సిగ్గుపడేలాగా చేయటానికే ప్రియమైన బిడ్డలారా దేవుడు యోబు జీవితంలో గాయములు ఏం చేశాడంట? అనుమతించాడు. అనుమతించిన అదే దేవుడు తర్వాత యోబు గాయాలన్నీ కట్టి మునుపటి కంటే గొప్ప ఆశీర్వాదాన్ని ఏం చేశాడంట?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, నీకు ఎదురైన గాయాలను బట్టి నువ్వు కూడా బాధపడుతూ ఉన్నావా? కృంగిన స్థితిలో ఉన్నావా? ప్రియమైన దేవుని పిల్లరా, నలిగిపోతూ ఉన్నావు. ఒకవేళ నేను ఏది దేవుని మందిరంలోనికి వచ్చి ఆత్మీయంగా ఉన్నానండి, విశ్వాసంతో ఉన్నాను, నమ్మకంగా కొనసాగుతున్నానండి, అయినా నా జీవితంలో గాయాలు వస్తున్నాయండి, నా జీవితంలో శోధనలు వస్తున్నాయంటే ఒకవేళ దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒకవేళ అనుమతించాడేమో. ఏమండి, అపవాది ఎదుట నిన్ను గురించి గొప్ప సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు ఆ గాయములు ఒకవేళ అనుమతించాడేమో. ఆ గాయములు నువ్వేం చేయాలంటే యోబు వలె భరించటానికి, సహించటానికి ఇష్టపడాలి. అర్థమవుతుంది నా మాటలో? మొదటి గాయమేమో అంతరంగంలో ఉన్న చెడుతనం తొలగించడానికి, రెండో గాయమేమో మన విశ్వాసాన్ని ఏం చేయడానికంట కనపరచడానికి, బలపరచడానికి, అపవాది సిగ్గుపడేలాగా చేయటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాయాలను మనం ఏం చేయాలంట? యోబులాగా సహించాలి, భరించాలి. ఆ కొద్ది దినములైన తర్వాత ఆయనే ఆ గాయాలను కట్టి మరలా మునుపటి స్థితి, మరలా అధికమైన స్థితి, ఆశీర్వాదం, అభివృద్ధి మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంట? ఒక వచనం పాడుకుందామా? దేవుని స్తుతిద్దామా? గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములనియు కాటుచున్నవాడని, వారి గాయములనియు కాటుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మనం గమనించినట్లయితే యోబు జీవితంలో దేవుడు గాయములను అనుమతించాడు. యోబు యొక్క భక్తిని, విశ్వాసమును కనపరచడానికి, అపవాది సిగ్గుపడేలాగా చేయటానికి, మన విషయంలో కూడా మన విశ్వాసాన్ని కనపరచడానికి ఏమిటి ఆ బంగారం అగ్ని పరీక్షకు నిలబడినట్టుగా మనము కూడా మనకెదురయ్యే పరీక్షల్లో మనము విశ్వాసంలో నిలబడటానికి దేవుడు కొన్ని పర్యాలు ఏం చేస్తాడంట? ఆయన చేస్తాడు. అయితే యోబు వలె ఆ గాయాలు మనం ఏం చేయాలంట? సహించాలి, భరించాలి. దాని తర్వాత మనకేముందని? మరలా ఆశీర్వాదం ఉంది, రెండంతల ఆశీర్వాదం ఉన్నది అని నువ్వు ఎరిగి, ఏమండి, ఆత్మీయంగా, నీతిగా, యథార్థంగా, ప్రార్థనాపూర్వకంగా దేవుని మందిరంలో కొనసాగుతున్నప్పుడు ఒకవేళ నీ జీవితంలో శ్రమ ఎదుర్కొంటున్నావా, కష్టం ఎదుర్కొంటున్నావా, పర్వాలేదమ్మా, కొంచెం ఓర్చుకో, సహించు. యోబుకి ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు నీకేం చేయబోతాడంట? రెండంతలుగా ఇవ్వబోతున్నాడు. మరొక గాయం, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎక్కడంటే ఆదికాండము 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆ గాయం ఎవరికంటే? ఆదాముకి. ఆ గాయం ఎవరికంట? ఆదాముకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన చేతులతో నేల మంటిని తీసుకొని నరునిగా చేసి అతని నాసికా రంధ్రంలో జీవాత్మను ఉంచినటువంటి దేవుడు ఆ ఏదెనులో ఆదామును ఉంచి ఆదాముతో ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి దేవుడు ఒకానొక రోజు ఆదాము దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు దేవుడి హృదయంలో ఆలోచన, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతడు ఒంటరిగా ఉండకూడదు, అతనికి తోడుగా ఎవరైనా ఉండాలి అని దేవుడు అనుకొని ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేశాడంట. ఆదాముకు ఏం చేశాడు? గాఢ నిద్ర కలుగు చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఆ నిద్రలో ఉన్నప్పుడు ఆ ప్రక్కట గాయం చేసి, ఆ ప్రక్కట ఎముకల్లో గాయం చేసి, ఆ గాయములో నుండి ఒక ఎముకను ఏం చేశాడంట? తీసి ఆ గాయాన్ని ఏం చేశాడు? పూర్తి చేశాడు. ఆ తీయబడిన ఎముకలో నుండి ఎవరిని చేశాడంట? స్త్రీని చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మన సహాయం కొరకే కొన్ని పర్యాయాలు గాయం చేస్తాడు దేవుడు. మన ఆశీర్వాదం కొరకే దేవుడు మన కొన్ని పర్యాయాలు గాయం చేస్తాడు. మన మేలు కోసమే దేవుడు మనకి కొన్ని పర్యాయాలు ఏం చేస్తాడంట? గాయం చేస్తాడు. ఇప్పుడు ఆదాముకి ఎందుకు గాయము అంటే అతని మేలు కొరకే. ఆదాముకి ఎందుకు గాయం అంటే అతనికి సహాయం తోడుండటం కోసమే. ఆదాముకి ఎందుకు గాయం అంటే అతనికి తనకి సాటి అయిన సహకారిని దేవుడు అనుగ్రహించుట కొరకే ఆదాముకు దేవుడు ఏం చేశాడంటే గాయము చేశాడు. ఆ గాయములో నుండి ఎవరు వచ్చారంటండి? అవ్వమ్మ గారు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ తల్లి. ఏమండి? పురుషునికి సాటి అయిన సహాయం ఆదాము యొక్క ప్రక్కటెముకల్లో నుండి దేవుడు తీశాడు. ఎందుకు ఆదాముకు గాయము అయ్యింది అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఆదాముకు సాటి అనే సహాయకారిని ఇవ్వటానికి దేవుడు ఏం చేశాడంటే గాయము చేశాడు. ఆదాముకు మనకు తోడును అనుగ్రహించడానికే దేవుడు ఆదాముకు ఏం చేశాడంటే గాయము చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము మేలు కొరకే దేవుడు ఆదాముకు ఏం చేశాడంటే గాయము చేశాడు. ఆ గాయముల్లో నుండి అవ్వమ్మ వచ్చింది. ఆ అవ్వమ్మే సకల ప్రజలకు తల్లి అయి ఉన్నది. ఆ అవ్వమ్మే ఆదాముకు సాటి అయిన సహకారిగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాటి అయిన సహాయముగా ఉన్నది. వారి ద్వారా ఈ భూమి ఏమైందంటండి? ఆశీర్వదింపబడింది. వారి ద్వారానే ఈ భూమి ఆశీర్వదింపబడింది. కుటుంబ వ్యవస్థ అనేది, వివాహ బంధం అనేది అవ్వమ్మ గారి ద్వారా, ఆదాము ద్వారా ఏమైందంటండి? ఆదాము గారికి గాయం చేయటం వలన ఎన్ని వచ్చినాయి అంటండి? కుటుంబ వ్యవస్థ వచ్చింది, వివాహ వ్యవస్థ వచ్చింది. ఈరోజు కుటుంబం లేకపోతే ఎట్లాగండి? కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? ఆదాములో నుండే చెప్పాలి. ఆదాములో నుండే కుటుంబ వ్యవస్థను దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. పురుషునికి స్త్రీని దేవుడు సిద్ధపరిచాడు. సాటి అయిన సహాయకారిగా స్త్రీని పురుషునికి దేవుడు అనుగ్రహించాడు.